గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సింగరేణి ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్లో 3 నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి నక్సలైట్లు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్పాల్, దబ్బాకున్న గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దబ్బాకున్న గ్రామ శివార్లలోని కొండపై ఉన్న మావోయిస్టులను భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుందని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు. ఎన్కౌంటర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ మురళి. గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎవ్రీడే ప్రతిరోజు ఇక్కడ మావోయిస్టులకు పోలీసులకు సంబంధించి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే ఈ రోజు కూడా దళితవాడ బస్తర్ సంబంధించి ప్రాంతంలో కూడా కళ్యాణకడ ప్రాంతంలో కూడా పోలీస్ క్యాంపు అక్కడ మోహరించడంతో పాటు ఇక్కడ కొంతమంది మావోయిస్టులు వాళ్ళకి ఎదురుపడడంతో పాటు వాళ్ళు అక్కడ ఉన్న తక్షణ కాల్పులు జరపడంతో పాటు అక్కడ ఉన్న 3 మావోయిస్టులు మరణించడం జరిగింది. దాంతో పాటు ఎదురుకాల్పులు మరికొంతమంది కానిస్టేబుల్ అంటే ఇక్కడ ఎవరైతే ఉన్న సాయుధ బలాలు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని గాయాలు కావడం జరిగింది. దీనికి సంబంధించి డిఆర్జీ బస్తర్ సంబంధించిన దళితవాడకు సంబంధించిన సిఆర్పిఎఫ్ క్యాంపస్ సంబంధించిన బృందం కూడా వీరిని పరిశీలన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ ఘటనలో కొంతమంది పోలీసు అధికారులు కూడా మొత్తం కూడా కొంతమంది గాయాలైనాయి. మరికొంతమంది 3 మావోయిస్టులు చనిపోవడం కాకుండా వీరికి సమీపంలో ఉన్న 3 మావోయిస్టులు కూడా చనిపోయారు. వీరు కూడా హైకండర్ సంబంధించిన వ్యక్తులా లేకపోతే నార్మల్ వాళ్ళ అని చెప్పి పరిశీలించే విధానాన్ని కూడా వాళ్ళు మొత్తం చూస్తున్నారు. అక్కడి నుంచి ఒక డెడ్ బాడీలను కూడా వాళ్ళు సమీపంలో ఉన్న దళితవాడ కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సన్బర్న్ ఈవెంట్పై దుమారం చెలరేగుతోంది. ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా
ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినందుకు గాను బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బుక్ మై షోతో పాటు సన్బర్న్ షో నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. అనుమతులు ఇవ్వకపోయినా సన్బర్న్ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో విక్రయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షో నిర్వాహకులు బుక్ మై షో ప్రతినిధులను పిలిచి పోలీసు ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని తేల్చి చెప్పారు. ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికి 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్న్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం తెలంగాణలో సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలు నిర్వహించారు. గెలుపోటములను ప్రభావితం చేసే ప్రాంతాలపై సంఘాలు దృష్టి సారించి ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఈ నెల 27న సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 సంఘాలు బరిలో నిలిచాయి. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో 39,748 మంది ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపే లక్ష్యంగా బరిలో ఉన్న సంఘాలు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికారులు కాకుండా 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు పరిధిలో ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో నాయకులంతా ఇక్కడే దృష్టి సారించారు. ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీజీకేఎస్ అగ్రనేతల రాజీనామాలతో చతికిల పడడంతో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సింగరేణిలో సైతం కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించాలని పార్టీ భావిస్తోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులు ప్రచారం ముమ్మరంగా చేశారు. దయచేసి ఐఎన్టీసీ నాయకులకు విజ్ఞప్తి, దయచేసి మీటింగ్ డిస్టర్బ్ చేయవాకండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామని ఆయన చెప్పారు.
కార్మికులకు ఇంటి స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని పొంగులేటి తెలిపారు. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా ఉపరితలంలో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. సింగరేణిలో ఏ కార్యక్రమం నేను చేపట్టాలి అన్నా, చేయాలి అన్నా, అధికారుల్ని ఆదేశించాలి అన్నా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన INTUCకి ఓటేస్తే ఆ ఓటుకి ఉపయోగం ఉంది. దున్నపోతుకి గడ్డేసి పాలు పితకడానికి గేదె దగ్గరికి వెళితే గేదె పాలివ్వదు, దున్నపోతు దున్నపోతు పాలివ్వదు. కాంగ్రెస్ పార్టీ గేదె లాంటిది. ఈనాడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధ సంఘానికి ఓటేస్తే మంచి జరుగుతుంది. మాయ మాటలు నమ్మి పన్నీరును తీసుకెళ్లి పన్నీరు లాంటి మీ ఓటుని ఆ రెండు పార్టీలకి ఇస్తే బూడిదలో పన్నీరు పోస్తే ఏ ఉపయోగం ఉంటుందో వాళ్ళకి ఓటేస్తే అంతే ఉపయోగం ఉంటుంది అని ఈ వేదిక ద్వారా నా కార్మిక సోదరులకి సోదరీమణులకి తెలియజేసుకుంటూ, సింగరేణిలో ఏ కార్యక్రమం నేను చేపట్టాలి అన్నా, చేయాలి అన్నా, అధికారుల్ని ఆదేశించాలి అన్నా. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్కు సోదరి షర్మిల నుంచి అనూహ్యమైన గిఫ్ట్ ఎదురైంది. నిజమైన షాక్ తగిలింది. ఒకవైపు ఎమ్మెల్యేల అసంతృప్తి, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ, దీనికి తోడు షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపడం, ఇలా వరుస పరిణామాలు ఏపీ సీఎం జగన్తో పాటు ఆ పార్టీ నేతలకు స్ట్రోక్ మీద స్ట్రోక్లా తగిలాయి. సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న సంఘటనలు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మొన్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. నిన్న ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల జగన్ చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపించారు. గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవ్వడం వైసీపీ అధినేత జగన్ కి ఇబ్బందిగా మారుతుంది. ఇదిలా ఉంటే జగన్ సోదరి షర్మిల ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. నారా లోకేష్ ప్రతిగా కృతజ్ఞతలు, షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబానికి చంద్రబాబుకి మధ్య మొదటి నుంచి రాజకీయ వైరం ఉంది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ జైలుకి వెళ్లడానికి చంద్రబాబు కూడా కారణమని ఆ కుటుంబం మొత్తం భావిస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం జగన్ విజయమ్మతో పాటు షర్మిల కూడా పనిచేశారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా బాయ్ బాయ్ బాబు అంటూ షర్మిల చేసిన ప్రచారం హోరెత్తింది. అంతలా చంద్రబాబుని వ్యతిరేకించే షర్మిల ఇప్పుడు సడన్ గా ఆయన కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రెండు 2019 ఎన్నికల తర్వాత షర్మిల జగన్ మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. దీంతో షర్మిల తెలంగాణలో సొంతంగా వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ పై కాంగ్రెస్ కేసులు పెట్టి వేధించిందని వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవడంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్ పై ఫైర్ విషయంలోనూ కాంగ్రెస్ పెద్దల తప్పు లేదంటూ చెప్పుకొచ్చారు షర్మిల. వైఎస్ వివేక హత్య కేసు విషయంలోనూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు షర్మిల జగన్ చిరకాల ప్రత్యర్థి చంద్రబాబుకి క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపడం సంచలనంగా మారింది. జగన్ వైఖరిపై షర్మిల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి రాకముందు వైసీపీని బలోపేతం చేయడం కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైసీపీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంత చేసినా అధికారం వచ్చాక జగన్ తనను పక్కన పెట్టడంపై షర్మిల రగిలిపోతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టడంతో పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జగన్కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఆర్కే ఈ మధ్య పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. ఇవే ఎన్నికల ముందు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి సమయంలో షర్మిల కూడా జగన్ రాజకీయ శత్రువు అయిన చంద్రబాబు కుటుంబానికి సన్నిహితంగా మారడంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్ ఛాలెంజ్లు ఎదుర్కోవడంలో డక్కా ముక్కీలు తిన్నాడు. అయితే ముప్పేట దాడిలా ఎదురవుతున్న సవాళ్లు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు మొదటిసారి వచ్చిన సందర్భంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరుతో అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి 6 గ్యారెంటీల కింద ప్రజలందరితో అప్లికేషన్ పెట్టించి ప్రజలకు చైతన్యం చేయాల్సిందిగా కోరుతారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా అందరూ రాబోయే కాలం లోపల మేము ఇచ్చిన గ్యారెంటీలను వాడుకునే విధంగా కార్యాచరణ చేయమని చెప్పి సందర్భం ఏంది? మేము ఆదిలాబాద్ లో నాగ్పూర్ లో మీటింగ్ ఉంది 28వ తారీఖు. దానికి సంబంధించిన 28వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి 6 గ్యారెంటీల కింద ప్రజలందరితో అప్లికేషన్ పెట్టించి ప్రజలకు చైతన్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు కరోనా బారిన పడ్డారు. మొదట ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా 4 కూడా RT-PCR టెస్టులు చేయించుకున్నారు. ఆ 4కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 5గురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ 5గురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DMHO మధుసూదన్ చెప్పారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన కేబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది కేబినెట్ మంత్రులుగా, 6గురు స్వతంత్రులుగా, మిగతా 4 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం మోహన్ యాదవ్ కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన 18 మందిలో
ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాస్ విజయవర్గీయ, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. 6 స్వతంత్ర హోదా మంత్రులుగా అవకాశం కల్పించారు. మరో 4 సహాయ మంత్రులుగా తీసుకున్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాకుండా మరో నేత మోహన్ యాదవ్కు బీజేపీ అధిష్టానం సీఎం పదవి కట్టబెట్టింది. మధ్యప్రదేశ్ కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. महोदय, कृपया अब आप नियुक्त को पद एवं गोपनीयता की शपथ ग्रहण कराएं। मैं ईश्वर की शपथ लेता हूँ कि मेरे द्वारा स्थापित मैं भय या पक्षपात विशेष राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा। आपको मुझे सुनने के निर्माण के लिए व्यवस्था करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से సూర్యగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం నిర్ణీత కక్షలో ప్రవేశించే కీలక దశకు చేరుకుంది. 2024 జనవరి 6న ఆదిత్య L1 పాయింట్ వద్ద చేరుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలో చల్లని వాతావరణంలో శూన్యంలో 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాగించిన వ్యోమనౌక తన ప్రయాణం చివరి దశలో ఉంది. 2023 సెప్టెంబర్ 2న ఇస్రో ఈ వ్యోమనౌకను ప్రయోగించింది. ఆదిత్య L1 ఉపగ్రహం యాత్ర 2024 జనవరి 6న ముగియనుంది. నిర్ణీత కక్ష L1లోకి చొప్పించడం అనేది మిషన్ కీలకమైన దశ. ఈ ఒక్క దశ విజయవంతమైతే లక్ష్యం పూర్తయినట్లే. భూమి సూర్యగ్రహ వ్యవస్థలో గురుత్వాకర్షణ సమతౌల్య బిందువైన లాంగ్రాజ్ పాయింట్ 1 L1 చుట్టూ ఉన్న హాలో కక్షలోకి భారత్కు చెందిన ఆదిత్య L1 వ్యోమనౌకను నిలపడమే ఇస్రో లక్ష్యం. అది జనవరి 6న నిర్వహిస్తామని, దానిని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, అయితే ఖచ్చితమైన సమయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. L1 पॉइंट इंसर्शन होगा जनवरी 6 में। टाइम तो आप नहीं बता सकता। सो ये इवेंट तो भी हम ट्रांसमिट करेंगे हमारा वेबसाइट पे, यूट्यूब से, सभी देखिएगा। आदित्य L1 का L1 पॉइंट इंसर्शन होगा जनवरी 6 में। टाइम तो आप नहीं बता सकता। सो ये इवेंट तो भी हम ट्रांसमिट करेंगे हमारा वेबसाइट पे, यूट्यूब से, सभी देखिएगा। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.